హాయ్ హలో నేను మీ పివై రెడ్డి. వెల్కమ్ టు ది పొలిటికల్ డీకోడ్. భీమవరం డిఎస్పీ ఆర్జీ జయసూర్య వ్యవహారం ఆంధ్రప్రదేశ్ పాలక కూటమిలో హాట్ టాపిక్గా మారిపోయింది. డిఎస్పీ తీరుపై జనసేన అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీకి అలాగే డీజీపీకి కూడా లేఖ రాశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆయన వ్యవహార శైలి తేల్చాలని అడిగారు. అదే కూటమికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆ డిఎస్పీకి మద్దతు పలకడం అనేటటువంటిది రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. డిఎస్పీ చాలా మంచివాడని ఆయన కితాబు ఇవ్వడం అనేటటువంటిది కొంత పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనల తరహాలో కనిపిస్తోంది. భీమవరం అర్బన్ డిఎస్పీ జయసూర్యపై గత కొంతకాలంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అనేకమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు. డిఎస్పీ పరిధిలోని పేకాట క్లబ్బులు మరియు జూత శిబిరాలు పెరిగిపోయాయి అనేటటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్లబ్బుల నిర్వాహకులు కొందరు అధికారులకు మామూలు ఇస్తున్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. డిఎస్పీ సివిల్ తగాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, కొన్ని చోట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈ ఫిర్యాదుల్లో జనసేన నాయకులు, ప్రత్యేకించి భీమవరం ఎమ్మెల్యే జనసేన నాయకుడు అయినటువంటి వ్యక్తి అనేక సార్లు ఫిర్యాదులు అనేటటువంటివి చేశారు. భీమవరంలో ఉన్నటువంటిది తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్కసారిగా ఆ డిఎస్పీ వ్యవహారంపై విరుచుకుపడ్డారు. ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. డిఎస్పీ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని తక్షణమే అతనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. అంతటితో ఆగలేదు, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. ఈ తరహా వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించదనే సందేశాన్ని సిబ్బందికి చేరవేయాలనేటటువంటి సూచన కూడా చేశారు. ఈ ఆరోపణలను హోంమంత్రి డిఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాలని తన కార్యాలయ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదంతా కూడా ఆయన తనకు సంబంధించినటువంటి నాయకులు, తన పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం ఆధారంగానే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ డిఎస్పీపై నివేదిక కోరిన 24 గంటల లోపలనే 24 గంటల లోపలనే ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఈ అంశంపై స్పందించారు. డిఎస్పీ జయసూర్యకు మద్దతు పలికారు. డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని రామకృష్ణంరాజు మద్దతు పలికారు. ఆయన వచ్చిన తర్వాతనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన సిబ్బంది జూదంపై గట్టి నిఘా పెట్టారని, అందుకే డిఎస్పీపై ఈ ఆరోపణలు వస్తున్నాయనేటటువంటి అభిప్రాయాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూదశాలలు లేవని, ఈ అంశంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, జనసేన నాయకులు ఏమో మామూళ్ళ మత్తులో ప్రభుత్వ పోలీస్ అధికారులు జోగుతున్నారు, అందుకే డిఎస్పీపై చర్యలు తీసుకోవాలి, ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, జూదశాలపై చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి అలాగే సివిల్ కేసుల్లో తలదూరుస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఫిర్యాదు చేస్తే, ఇటు రఘురామకృష్ణంరాజు మాత్రం పరస్పర విరుద్ధంగా డిఎస్పీ ట్రాక్ రికార్డు చాలా బాగుంది, డిఎస్పీ మంచి వ్యక్తి అనేటటువంటి మాట చెబుతూ ఆయనకు మద్దతు పలకడం అనేటటువంటిదే ఇక్కడ గందరగోళానికి, రెండు పార్టీల్లోనూ గందరగోళానికి దారితీస్తుంది. ఈ వివాదం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం డిఎస్పీపై విచారణకు ఆదేశించింది. అలాగే హోంమంత్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ అసలు విషయం ఏంటో తేలుస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తంపై పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణంరాజుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో, ఇద్దరు కూడా పలుకుబడి కలిగిన వ్యక్తులే, పరస్పర ప్రకటనలతో ఓ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పరస్పర ప్రకటనలతో పోలీసు ఉన్నతాధికారులు ఎవరు చెప్పిన మాట వినాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇది పాలక కూటమిలో రెండు ప్రధాన పార్టీల మధ్యన మాటల యుద్ధానికి దారితీసింది. పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నేతలు మాత్రం కలిసిపోతూ ఉంటే, కింద ఈ వివాదం రేగడం అనేటటువంటిది కూటమిలో కొంత ఆందోళనకు దారితీస్తుంది.